నిసా నిసా మగస నిసా నిసా మగస పరిశుద్ధుడు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి సమయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ముఖరూపము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ఒక రూపాంతర అనుభవం గురించి మాట్లాడుతాడు. ఆయన మరి పేతురును, యాకోబును, యోహాను వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రూపాంతరం అంటే దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ ముగ్గురు శిష్యులను తీసుకొని ఆ కొండ మీద ప్రార్థనలో రూపాంతరం పొందిందంట. పౌలు కూడా రోమపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది, మీరు మనసు మారి రూపాంతరం పొందండి అంటారు. ఈ రూపాంతరం అనేది ఒకలాంటి ప్రత్యక్షత, ఒకలాంటి అనుభవం. ఈ రూపాంతరపరచబడిన విషయంలో ఒక 3 ప్రత్యేకంగా యేసు ప్రభు జీవితంలో కనబడతాయి. ఒకటి ఫస్ట్ ఏంటంట, ఆయన ముఖరూపం సూర్యుని వలె తెల్లగా అయింది. ఆయన ప్రార్థన చేస్తా అంటే ఆయన ముఖమాట సూర్యుని వలె ప్రకాశించిందట. ప్రేమన సహోదరు, మన ప్రార్థన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ముఖం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చదువుతా, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఒకటి ప్రార్థన జీవితంలో మరి యేసుక్రీస్తు యొక్క ముఖమే సూర్యుని వలె ప్రకాశించింది. రెండవది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. రెండవది, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లని వైనాయి. చూడండి. ఇంకా మూడవది, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. మూడో అనుభవం ఏంటంటే, మోషే ఎప్పుడో మరి నిర్గమకాండంలో ఉన్న మోషే, ఏలియా మరి యేసు ప్రభు కనబడి ఆయనతో మాట్లాడుతూ ఉంటాట. ఒక దర్శనం, ఒక ప్రత్యక్షత. చూడండి, మరి రూపాంతరపరచబడిన అనుభవంలో 3 మెట్లు. ఒకటి, ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖము సూర్యుని వలె మారిపోయింది. రెండవది, అతని వస్త్రాలు కూడా మరి తెల్లనిగా మెరిసిపోతున్నాయి. మూడవది, ఒక దర్శనం. మోషే, ఎప్పుడో ఉన్న మోషే, ఏలియా కనబడి ఇతని కనబడి ఆయనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కనుక ప్రేమన సహోదరి, మనకు కూడా ఇటువంటి రూపాంతరపరచబడిన అనుభవం కోరుకుంటే చాలా మంచిది. అది ప్రార్థనలో ఇటువంటి అనుభవం మనకు కావాలి. ప్రభు, నేను కూడా అటువంటి రూపాంతరపరచబడే అనుభవంలోనికి నేను వెళ్ళాలి అని మనం ప్రార్థన చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 2వ వచనంలో, ప్రభువా అయా మరి యొక్క కొండ మీద రూపాంతరపరచబడిన అనుభవం గురించి కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. తల్లి, మీ రూపాంతరపరచబడిన అనుభవంలో మీ ప్రార్థిస్తుండగా మీ ముఖరూపము మారినట్టు, ముఖరూపము సూర్యుని వల్ల ప్రకాశించినట్లు, రెండవదిగా మీ వస్త్రములు తెల్లమైనట్టు ప్రభువా మరి నీకు మోషే, ఏలియా కనబడి మాట్లాడినట్టు కూడా చూసినాం. ఇటువంటి ప్రత్యక్షత అనుభవం ప్రభువా మాకును దయచేయండి. అటువంటి దర్శనం, అటువంటి రూపాంతరపరచబడే అనుభవంలోనికి మమ్మలను నడిపించండి. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా నాయన దినదిన యొక్క స్వరూపంలోనికి మార్చి, అటువంటి ప్రార్థన శక్తి, ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని మార్చి మీరే మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.